హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ అనేది తెలుసా యూస్ చేస్తున్నారా? సో డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తాజ్ మహల్ అనేది తెలుసు. సో దాని బ్యాక్ ఎండ్ స్టోరీ తెలుసు, ఎందుకు అది తయారు చేశారో తెలుసు, సో దేని మూలన దానికి గ్రౌండ్లో అనేది రూట్స్ వేసారో తెలుసు, ఇవన్నీ తెలుసు. అలాగే హెర్బల్ లైఫ్ అనేది కూడా మీకు తెలుసా, యూస్ చేశారా? సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హెర్బల్ లైఫ్ అనేది ఓన్లీ వెయిట్ లాస్ ప్రోగ్రామే కాదు, అలాగే 2 డ్రింక్స్ కూడా కాదు. సో ఇది యూస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎవరైతే యూస్ చేయకుండా ఉంటారో వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో హెర్బల్ లైఫ్ అనేది మనకి ఏమేమి చేస్తుంది ఇది చూడండి, ఓకేనా? సో వాట్ అవర్ ప్రోడక్ట్స్ డూ. సో మన ప్రోడక్ట్స్ వల్ల మన హెల్త్ అనేది మనం ఎలా బెటర్ చేసుకునేదానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇది తీసుకుంటే బెటర్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పడం లేదు. దీనివల్ల మనకి సపోర్ట్ ఏమేమి దొరుకుతుందో, ఓకేనా? సో ఫస్ట్ క్లిన్జింగ్ డిటాక్సిఫికేషన్, రెండోది ప్రొవైడింగ్ డైలీ రిక్వైర్మెంట్ బ్యాలెన్స్ న్యూట్రిషన్, ఓకేనా? సో డైలీ మన బాడీకి ఎంతైతే న్యూట్రిషన్ వాల్యూస్ కావాలో సో ఆల్మోస్ట్ దాంట్లో నుంచి ఒక 40% అనేది ఈ షేక్ నుంచి మనకి వచ్చేదానికి హెల్ప్ అవుతుంది, ఓకేనా? సో ఇంకోటి సెల్యులార్ న్యూట్రిషన్, ఇది మన బాడీకో మన ఆర్గాన్స్కో కాదు, సో మన సెల్స్కి, మన బాడీలో అరౌండ్ 100 ట్రిలియన్ సెల్స్ అనేది అలైవ్గా ఉంటాయి, అంటే బతుకుంటాయి. సో వీటికి ఇది వీటికి ఇది ఫుడ్ అన్నమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒకసారి సెల్స్ అనేది ఏమనేది మీరు ఒకసారి సెర్చ్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఎవరికైతే తెలీదో తెలిసిన వాళ్ళకి ఓకే. సో ఇంకోటి ఇంక్రీజ్ ఎనర్జీ అండ్ విటాలిటీ. సో ఎనర్జీ లెవెల్స్ని ఎప్పుడు మనకి హైగానే మెయింటైన్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన విటాలిటీ, సో మనం బ్యాలెన్స్ అయ్యేదానికి, సో మూడ్ అండ్ మన కాన్సన్ట్రేషన్, మన హెల్త్ అన్నిటిని బ్యాలెన్స్ చేసేదానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే యాంటీ ఏజింగ్ అంటే ఏమంటే, సో చాలా వరకు చాలామంది తక్కువ ఏజ్లోనే బాగా ఏజింగ్గా కనబడుతూ ఉంటారు. వాళ్ళ ఫేస్లో ముడతలు వచ్చేయడం, అలాగే రింకిల్స్ వచ్చేయడం, సో స్కిన్ అనేది చాలా డల్గా కనపడడం, ఇది కూడా జరుగుతుంది. మెయిన్ థింగ్ ఏమంటే ఇది మనం ప్రాపర్ న్యూట్రిషన్ అనేది మన బాడీకి ఈనప్పుడు ఇది జరుగుతుంది. సో దీనివల్ల మనం హెల్తీగా స్కిన్ కూడా, మన ఏజింగ్ కూడా మనం బ్యాలెన్స్ చేసేదానికి హెల్ప్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంప్రూవ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఆల్రెడీ కరోనా తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ అంటే అందరికీ తెలుసు, ఎందుకు ఇమ్యూన్ అనేది మనకి మెయింటైన్ చేయాలనేది. సో ఈ ప్రోడక్ట్స్ వల్ల మనం ఇమ్యూన్ హెల్త్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఏ క్లైమేట్ చేంజ్ అయినా మన బాడీ అనేది మనకి, సో ఏ క్లైమేట్ ఎంత చేంజ్ అయినా మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది, ఓకేనా? ఇమ్యూన్ పవర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి అన్నమాట సీజన్ మారితే వాళ్ళ బాడీకి కోల్డ్ రావడం, ఫీవర్ రావడం, వెదర్ అనేది సెట్ కాకపోవడం అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇమ్యూన్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడూ లేజీగా ఉంటారు, ఎప్పుడు వాళ్ళు ఏదో ఒక సిక్ అనేది అవుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూన్ పవర్ అనేది పెంచుకోవాలి, ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. దీని గురించి నేను ఒకరోజు టాపిక్ మీతో చెప్తాను. అలాగే సో మన ప్రోడక్ట్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్గా మనం రీప్లేస్మెంట్ చేయొచ్చు, మీల్ రీప్లేస్మెంట్ కూడా చేయొచ్చు. సో మనకి డైలీ 3 మెయిన్ మీల్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ 3 మెయిన్ మీల్స్లో నుంచి మనం ఏదో ఒక మీల్లో రీప్లేస్మెంట్ చేయొచ్చు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో లేదు ఇంకా 3 మీల్స్లో మీరు మార్నింగ్ అండ్ నైట్ ఫుడ్ తింటారు, సో ఆఫ్టర్నూన్ షేక్ తాగుతారు, ఓకే. అలాగే మార్నింగ్ షేక్ తాగుతారు, ఆఫ్టర్నూన్ నైట్ మీరు నార్మల్ ఫుడ్ చేస్తారు, ఇట్స్ ఓకే. కానీ నైట్ షేక్ తాగుతారు, ఓకే. కానీ మీకు ఈ మూడిట్లో మార్నింగ్ అనేది ఇస్ ద వెరీ గుడ్ ఆప్షన్ అన్నమాట. సో ఇది ఎందుకు ఏమనేది మీరు ఒకసారి నాకు కమెంట్ చేయండి, నేను చెప్తా. అలాగే ఇది మన షేక్స్ అనేది ఏం చేస్తుందంటే వెయిట్ లాస్ని తగ్గించి మనం మజల్ని గెయిన్ చేస్తుంది, మనం కరెక్ట్గా ప్రాపర్గా అనేది మనం డైట్ని మెయింటైన్ చేస్తే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ షేక్ ప్రోడక్ట్స్ ఒకటే వాడితే మీరు వెయిట్ లాస్ అవ్వరు. దాంతోపాటు కొంచెం డిసిప్లిన్ కూడా మన డిసిప్లిన్ కూడా రొటీన్ అనేది మనం చేయాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఎందుకంటే ఓన్లీ ప్రోడక్ట్ వాడి నార్మల్గా మన రొటీన్ అనేది మనం చేస్తూ ఉంటే కూడా అంత ఎఫెక్టివ్ ఉండదు అన్నమాట. కానీ హెల్తీగా అయితే ఉండేదానికి హెల్ప్ అవుతుంది, కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు, అందుకని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇవి బేసిక్ అనేది మన ప్రోడక్ట్స్ వల్ల వచ్చే యూజెస్. సో దీంట్లో మీరు ఇంకొంచెం ఏమైనా డౌట్స్, ఇంకొంచెం క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. అలాగే ఆల్రెడీ మీరు ఎవరైతే ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారో ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. ఎవరైతే మీకు కోచ్ ఉంటారో వాళ్ళతో సజెస్ట్ అవ్వండి, వాళ్ళు అవైలబుల్లో లేరు, సో నేను ప్రోడక్ట్ వాడి చాలా రోజులు అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను,
అని ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకేనా? డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తా. అలాగే ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో ఇది స్టార్ట్ చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే కూడా నాకు కమెంట్ చేయండి. సో డెఫినెట్గా మీకు పర్సనల్ కోచింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఇంతవరకు మీరు చూస్తున్నారంటే సో ఎంతో కొంత మీకు ఈ వీడియోలో నుంచి నాలెడ్జ్ వచ్చింది. సో ఎంతో కొంత మీరు దీంట్లో నుంచి తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఏం తెలుసుకున్నారు, మీకు ఏమైనా హెల్ప్ అయిందా లేదా అనేది కూడా నాకు కమెంట్ చేయండి. సో డెఫినెట్గా ఎంతో కొంత వాల్యూ అనేది క్రియేట్ చేసేదని నేను ట్రై చేస్తున్నా ఈ వీడియో ద్వారా. ఓకేనా? సో థ్యాంక్ యూ.